brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మితి మీరిన వడ్డీ వ్యాపారుల ఆగడాలు. లక్ష ఇచ్చి 10 లక్షలు వసూలు. అప్పు చెల్లించకపోతే మహిళలను తమ కోరికలు తీర్చాలని ఇంటికి వచ్చి బలవంతం చేస్తున్న వడ్డీ రాక్షసులు. ఏపీలో మరోసారి కాల్ మనీ వేధింపులు వెలుగు చూస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ సేవ్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీలతో కాల్ మనీ గ్యాంగ్ దోచుకుంటోంది. లక్ష ఇచ్చి 10 లక్షలు వడ్డీ వ్యాపారులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అప్పు తీర్చకపోతే లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అప్పు చెల్లించిన వేధింపులు ఆగలేదని తనకు న్యాయం చేయాలంటూ ఒక బాధిత మహిళ కోరుతోంది. డైలీ, వీక్లీ, మంత్లీ పేరుతో 100కు 10 రూపాయల నుండి 45 రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు షూరిటీగా ఉంచుకుని రుణాలిస్తున్నారు. టైంకి చెల్లించకపోయినా కాస్త ఆలస్యం చేసినా ఇళ్లకొచ్చి దుర్భాషలాడటం, లైంగికంగా వేధించడం జరుగుతోంది. దీనిపైన పోలీసులకు చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేరు అని అంటోంది బాధితురాలు. ఆనందగానే ఆయన దగ్గర మేము 1 లక్ష రూపాయల డబ్బులు తీసుకొని 10.5 లక్ష వడ్డీ కట్టించినాము. కట్టిస్తే భూమి రాసినాం కొత్తపల్లిలో. కట్టిస్తే మంజు వీళ్ళ భార్య భర్త ఈయన వచ్చి బ్రోకరేజ్ చేయమంటారు నన్ను. ఈమెకు బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈవిడికి బాగా తెలుసు. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. అందరూ వెళ్తే 40,000 50,000 ఇస్తారు, వెళ్ళు మా అప్పు తీర్చు, మాకు ఈ అప్పు ఈ విధంగా తీర్చు అని నన్ను చాలా ఫోర్స్ఫుల్ చేస్తుంది. మా లాంటి వాళ్ళు ఇంకా 20 మంది ఉన్నారు. 10,000 ఇస్తే 1,500 పట్టుకుంటారు. 3 రోజులకు ఒకసారి, 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి మేము వడ్డీ కట్టి 8 రోజులకు ఒకసారి వడ్డీ. ఒక ఆవిడ 60 లక్షలు అంటుంది, ఒక ఆవిడ 10 లక్షలు అంటుంది, ఒక ఆమె 80 లక్షలు అంటుంది. కోట్లు 1.5 కోట్లు చెప్పినారు మా పైన అప్పు వీళ్ళంతా కలిసి.